హాయ్ ఆల్, మనందరికీ తెలుసు ప్రొఫెషనల్ మేకప్లో ప్రోడక్ట్స్ విల్ మ్యాటర్స్ అని చెప్పేసి నేను వ్యానిటీ కిట్ ఎక్స్ప్లెయిన్ చేసే టైంలో కూడా నేను చెప్పాను ప్రోడక్ట్స్ మెయిన్ ఇంపార్టెంట్ అని చెప్పేసి. సో ఇప్పుడైతే నేను మీకు అఫోర్డబుల్ ప్రైజెస్లో ఉన్న ప్రోడక్ట్స్ అయితే మీకు చూపించబోతున్నాను. సో నేను ఇది సిరీస్ లాగా చేస్తాను, ఒక్కొక్క ప్రోడక్ట్ ఒక్కొక్క వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో ఏంటి అంటే మనకి ఎక్కువ కాస్ట్ పెడితే ప్రోడక్ట్స్ బడ్జెట్ ఫ్రెండ్లీ కాకపోవచ్చు, లేదంటే కొంతమంది అఫోర్డ్ చేయలేకపోవచ్చు. చీప్ ప్రోడక్ట్స్ యూజ్ చేసామనుకోండి మేకప్ ఏమో సరిగ్గా రాదు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవి లేకుండా మీకు మీడియం రేంజ్లో ఉండే ప్రోడక్ట్స్, అంటే అఫోర్డబుల్ రేంజ్లో ఉండే ప్రోడక్ట్స్ అయితే చెప్తాను. అండ్ ఈవెన్ ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్. సో నేను కాన్ఫిడెంట్గా చెప్పగలను ఇవి అయితే చాలా చాలా మంచి ఫినిషింగ్ అయితే ఇస్తాయి. సో అందుకే నేనైతే మీకు ఈ ప్రోడక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నాను, ఎవరైనా తెలియని వాళ్ళకి తెలుస్తుంది అని చెప్పేసి. అండ్ ఈవెన్ మీరు పర్చేస్ చేసుకోవడానికి కూడా చాలా చాలా యూస్ఫుల్ ఉంటుంది. సో ఫస్ట్ ఈరోజు మన ప్రోడక్ట్ ఏంటి అని అంటే ఐ షాడో ప్యాలెట్. సో మనకి అందరికీ కూడా మేకప్ అంటేనే ఫస్ట్ గుర్తొచ్చేది ఐ మేకప్. సో ఈవెన్ చేసే వాళ్ళకైనా చూసే వాళ్ళకైనా కూడా ఐనే ఎక్కువ ఫోకస్ చేసి చూస్తారు. సో అందుకే ఫస్ట్ మన సిరీసే స్టార్ట్ చేయడము నేను ఐ షాడో ప్యాలెట్ తోటి స్టార్ట్ చేస్తున్నాను. సో ఇది నేను యూస్ చేసేది ఏంటంటే మాలియో కంపెనీ వాళ్ళది రెట్రో గ్లామర్ అనేది యూస్ చేస్తాను. సో ఇందులో ఏంటి అని అంటే మనకు చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయో కదా, మొత్తం ఐ గెస్ దీంట్లో 45 కలర్స్ ఉంటాయి. సో ఈ ప్యాలెట్ మీరు కొనుక్కున్నారు అంటే ఇంకా వేరే ఏ ఐ షాడో ప్యాలెట్ మీరు కొనాల్సిన అవసరం లేకుండానే దీంట్లో అన్ని కలర్స్ ఉంటాయి చూడండి. సో పర్పుల్ ఫ్యామిలీ ఉంది, ఇక్కడ మీరు చూస్తే బ్రౌన్ ఫ్యామిలీస్ ఉన్నాయి, అండ్ ఇక్కడ పింక్ ఫ్యామిలీ ఉంది, ఈవెన్ ఇక్కడ చూడండి గ్రీన్ ఫ్యామిలీ ఉంది, అండ్ బ్లూ, మొత్తం అన్ని షేడ్స్ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. ఈవెన్ బ్లాక్ అండ్ వైట్తో సహా కూడా ఉన్నాయి. మీకు ఇక్కడ చూడండి వీటి పిగ్మెంటేషన్, ఇవి ప్లెయిన్ కలరు. సో చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ ఉందో. వీడియోలో మీకు సరిగ్గా కనిపిస్తుందో లేదో నాకు తెలియదు, బట్ రియల్గా అయితే దీని ఫినిషింగ్ అయితే చాలా చాలా బాగుంది. ఇవి ప్లెయిన్ కలర్స్, అండ్ ఇవి చూడండి షిమ్మర్ కూడా ఉన్నాయి మనకి. సో షిమ్మర్ చూడండి ఎంత మంచిగా ఉన్నాయో. పర్పుల్ మనకి ఇప్పుడు ట్రెండింగ్ కలర్ పర్పుల్, చాలా చాలా మంచిగా అయితే ఉంటాయి ఇవి. ఈవెన్ నేను వాడేవని చెప్పాను కదా. సో ఇందులో మనం ఎక్కువ యూస్ చేసేది బ్రౌన్ ఫ్యామిలీ చాలా చాలా ఎక్కువ యూస్ చేస్తారు. సో ఇది చూడండి ఎంత షైనీగా ఉందో షిమ్మరు. సో ఈ మొత్తం 45 కలర్స్ వచ్చాయి మీకు. ఇంకా వేరే ఏ ప్యాలెట్ కూడా మీరు కొనుక్కోవాల్సిన అవసరం అయితే ఉండదు. అండ్ వీటి పిగ్మెంటేషన్ కూడా మీరు చూసారు కదా, చాలా చాలా బాగుంది పిగ్మెంటేషన్ కూడా. అండ్ ఇక్కడ చూస్తే మీకు మిర్రర్ కూడా వచ్చింది చూడండి. ఈ ప్రోడక్ట్ మీకు ఎవరికైనా కావాలి అని అంటే నేను పిన్డ్ కామెంట్లో అండ్ కమ్యూనిటీ పోస్ట్లో దీని లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడికి వెళ్ళి దీన్ని పర్చేస్ చేయొచ్చు. బడ్జెట్ ఫ్రెండ్లీ. అండ్ మీరు చూసారు కదా 45 కలర్స్ ఉన్నాయి. సో ఇంతకంటే మనం ఎక్కువ కలర్స్ అయితే ఏవి ఐ షాడోకి అయితే యూజ్ చేయము. మెయిన్గా యూజ్ చేసే కలర్స్ ఏవి ప్లెయిన్ కలర్స్ ఉన్నాయి, షిమ్మరీ కలర్స్ మొత్తం అన్నీ ఉన్నాయి. అండ్ ఈవెన్ పిగ్మెంటేషన్ కూడా చాలా చాలా బాగుంది. సో కావాలనుకున్న వాళ్ళు పర్చేస్ చేయండి. మన నెక్స్ట్ ప్రోడక్ట్ ఏంటి అంటే మేకప్ బ్రషెస్. సో మనకి ఈ మేకప్ ప్రోడక్ట్స్ అన్నీ ఉన్నా కూడా ఇవన్నీ యూస్ చేయాలి అంటే మస్ట్ అండ్ షుడ్గా కావాల్సింది బ్రషెస్. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మనకి బ్రషెస్ అనమాట. సో నేను ఇవైతే స్విస్ బ్యూటీ వాళ్ళవి యూజ్ చేస్తున్నాను. ఇందులో బెనిఫిట్ ఏంటి అని అంటే ప్రొఫెషనల్స్కి కానివ్వండి లేకపోతే బిగినర్స్ కానివ్వండి. ఇప్పుడు మనకి బిగినర్స్కి ఏంటి అని అంటే మనకి ఏ మేకప్కి ఏ బ్రష్, అంటే ఇప్పుడు మనము ఫౌండేషన్కి ఏ బ్రష్ వాడాలి, లేకపోతే పౌడర్కి ఏ బ్రష్ వాడాలి, లేకపోతే ఐబ్రో ప్యాలెట్ యూజ్ చేసుకోవడానికి ఏ బ్రష్ వాడాలి, లిప్స్టిక్ ఇలా కన్ఫ్యూజన్ అనేది ఉంటుందన్నమాట. సో అలాంటి కన్ఫ్యూజన్ అన్నీ మనకు రిమూవ్ చేస్తుంది ఇందులో 20 పీసెస్ ఉంటాయి. సో స్విస్ బ్యూటీ వాళ్ళది ఇది నా ఫేవరెట్, ఎందుకు అనేది ఇప్పుడు చూపిస్తాను. సో ఇలా పాకెట్ అయితే ఉంటుంది. సో చూసారు కదా, 20 బ్రషెస్ ఉంటాయి. సో వీడియోలో మీకు అన్నీ కనిపిస్తున్నాయని అనుకుంటాను. సో ఇక్కడ నా ఫేవరెట్ అని ఎందుకన్నాను అని అంటే ఇప్పుడు చెప్తాను. ఇది యాక్చువల్లీ ఏంటి అని అంటే పౌడర్ బ్రష్. సో ఇది ఎలా గుర్తు పెట్టుకోవాలి పౌడర్ బ్రష్ అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తుందా పౌడర్ బ్రష్. దీని మీద ఆల్రెడీ రాసే ఉంటారనమాట. సో వీళ్ళు ఇక్కడ నెంబర్తో పాటు దీని మీద ఏ బ్రష్ దేనికి యూజ్ చేయాలి అనేది కూడా రాసి ఉంటారనమాట. ఇది ఫ్లాట్ టిప్ ఫౌండేషన్ బ్రష్. సో నెక్స్ట్ ఇది బ్లష్.
ఇది కౌంటర్ యాంగులర్ బ్రష్. సో ఇలా మనకి బ్రషెస్ మీద అన్నిటి మీద కూడా వీటికి దేనికి యూస్ చేస్తారు అనేది అయితే రాసి ఉంటారు. సో అందుకే ఇది నా ఫేవరెట్ అన్నాను. సో ఇది ఏంటి అని అంటే ఈ ఒక్కటి కొన్నారు అని అనుకుంటే బ్రష్ సెట్ మొత్తం అన్నీ ఉంటాయి. ఇక్కడ మీరు చూస్తే కౌంటర్ ఇప్పుడు ఇవన్నీ చూసారు కదా. సో కన్సీలర్ బ్రష్ ఇది, అండ్ మనకి ఇవి హైలైటర్ బ్రష్, అండ్ ఇది చూడండి ఎక్స్ట్రా బ్రష్ ఇది. సో ఇది మనకి ఏంటి అని అంటే ఐ షాడో స్మడ్జ్ చేస్తాం కదా, సో అలా అనమాట. ఇది లిప్స్టిక్ బ్రష్. ఇవి ఏంటి అని అంటే మనకి చూడండి ఐ షాడోలో కింద మనం యూస్ చేసేదన్నమాట. అండ్ నెక్స్ట్ ఐబ్రోది, ఇది కూడా ఐబ్రో బ్రష్. సో ఇలా మనకి ఒక్కొక్క ఐటెంకి టూ బ్రషెస్ అలా ఉంటాయన్నమాట. మనం ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఇది ఐలైనర్ బ్రష్. సో అందుకే ఇది నా ఫేవరెట్. సో ఇది మస్ట్ అండ్ షుడ్ అందరి దగ్గర ఉండాలి. మనకు ఈవెన్ ప్రొఫెషనల్సే కాదు, మన ఇంట్లో చేసుకునే వాళ్ళు, మేకప్ అనుకునే వాళ్ళ దగ్గర కూడా మస్ట్ అండ్గా ఉండాలి ఈ ప్రోడక్ట్. సో ఈ ప్రోడక్ట్ లింక్ అయితే నేను పిన్డ్ కామెంట్లో అండ్ కమ్యూనిటీ పోస్ట్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. డెఫినెట్గా దీన్ని వెళ్ళి కొనుక్కోండి మీరు. మన నెక్స్ట్ ప్రోడక్ట్స్ సిటిఎం ప్రోడక్ట్స్, స్కిన్ ప్రెప్ ప్రోడక్ట్స్. సో స్కిన్ ప్రెప్ మనకి సరిగ్గా లేదు అని అంటే మేకప్ సెటిల్ అవ్వదు. సో అందుకని మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఈ స్కిన్ ప్రిపరేషన్ ప్రోడక్ట్స్. సో దాంట్లో ఫస్ట్ది వెట్ వైప్స్. సో అందరూ తక్కువగా చేసుకోవచ్చు వెట్ వైప్స్. సో మస్ట్ అండ్ షుడ్గా మనం క్యారీ చేయాల్సిన వాటిలో ఇది కూడా ఒకటి. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూసారు కదా, ఇఫ్ ఇన్ కేస్ ఇదనే కాదు, క్లయింట్కి మనకు ఏదైనా కూడా డస్ట్ పార్టికల్స్ ఫేస్ మీద ఉన్నాయి అని అనుకోండి, ఇలా మనం వైప్ చేసాము వెట్ వైప్ తోటి అని అంటే మొత్తం క్లీన్ అవుతుంది వాళ్ళ ఫేస్ అంతా. అండ్ నెక్స్ట్ మనకు టోనర్. సో మనం మేకప్ స్టార్ట్ చేసేదే టోనర్ తోటి స్టార్ట్ చేస్తాము. సో నేనైతే ఇక్కడ రోజ్ ఫ్లేవర్ అయితే యూస్ చేస్తున్నాను. ఇది ఆల్ స్కిన్ టైప్ వాళ్ళకి యూజ్ అవుతుంది. మీరు డ్రై స్కిన్ ఉంది, ఆయిల్ స్కిన్ ఉంది, వీళ్ళకి ఎలాంటి యూజ్ చేయాలి ఏంటి అని చెప్పేసి ఏం భయపడాల్సిన అవసరం లేదు. సో ఆల్ స్కిన్ టైప్ వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది. సో నేను ఇది లిలియం బ్రాండ్ నుంచి అయితే వాడతాను. సో ఇదైతే నా ఫేవరెట్ రోజ్ ఫ్లేవరు. సో చూసారు కదా, మీకు డెన్సిటీ కూడా చాలా చాలా ఎక్కువ ఉంటుంది దీనికి. అండ్ మన నెక్స్ట్ ప్రోడక్ట్ మాయిశ్చరైజర్. సో నేను ఈ మాయిశ్చరైజర్ రీకోర్డ్ అయితే వాడుతున్నాను. సో మీ గోట్ మిల్క్ ఇక్కడ చూడండి, ఫర్ ఆల్ స్కిన్ టైప్స్. సో ఇది కూడా మీకు ఆల్ స్కిన్ టైప్స్, ఏ స్కిన్ టైప్ వాళ్ళకైనా కూడా ఇది వాడచ్చు. ఆయిలీ స్కిన్ ఉన్న, డ్రై స్కిన్ ఉన్న, ఏ స్కిన్ వాళ్ళకైనా కూడా మీరు ఇది వాడచ్చు. సో ఇదైతే చాలా చాలా మంచిగా ఉంటుంది. సో చూస్తున్నారు కదా, ఇక్కడ డిఫరెన్స్ చూడండి మాయిశ్చరైజర్. సో ఇదైతే చాలా చాలా బాగుంటుంది మాయిశ్చరైజర్. అండ్ మన నెక్స్ట్ ప్రోడక్ట్ ప్రైమర్. సో మనము మాయిశ్చరైజర్ యూజ్ చేసిన తర్వాత ప్రైమర్ అయితే యూజ్ చేస్తాము. ఎందుకు అని అంటే పోర్స్ క్లోజ్ చేయడానికి. సో డెఫినెట్గా అందరూ యూజ్ చేస్తారు ప్రైమరు. సో ఇదైతే నేను స్విస్ బ్యూటీ వాళ్ళదైతే యూజ్ చేస్తాను. సో ఇదైతే నాకు చాలా చాలా బాగా నచ్చుతుంది. ఇక్కడ చూసారా మీరు, బ్లర్ పోర్స్ స్మూత్నింగ్ బేస్కి ఇది చాలా చాలా స్మూత్గా ఉంటుంది అండ్ పోర్స్ కూడా క్లోజ్ చేస్తుంది అని చెప్పేసి ఉంది. సో ఈవెన్ ఇది కూడా మనకి ఆల్ స్కిన్ టైప్ వాళ్ళకైతే యూజ్ అవుతుంది. సో ఇది చూడండి, జస్ట్ ఒక పంప్ అయితే చాలు, ఒక డ్రాప్ అయితే చాలు. ఇది చాలా స్మూత్గా అయితే ఉంటుంది. సో మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో నాకు తెలియదు, ఇదైతే చాలా చాలా స్మూత్గా ఉంటుంది. సో ఈ ప్రోడక్ట్స్ కూడా నేను లింక్స్ అయితే పిన్డ్ కామెంట్లో అండ్ కమ్యూనిటీ పోస్ట్లో అయితే ఇస్తాను. ఎవరైనా కావాల్సిన వాళ్ళు మీరు వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు ఇవన్నీ. స్కిన్ ప్రెప్ తర్వాత మన నెక్స్ట్ ప్రాసెస్ కలర్ కరెక్టర్ అండ్ కన్సీలర్స్. సో నేను దీనికోసం అయితే ధర్మా ప్యాలెట్ అయితే యూస్ చేస్తాను. సో ఇది యూజ్ ఏంటి అని అంటే, ఈ ప్యాలెట్లో మనకి కన్సీలర్గా యూజ్ అవుతుంది అండ్ కలర్ కరెక్టర్గా కూడా యూజ్ అవుతుంది. అందుకే నేను 2-in-1 లాగా ఇదైతే యూజ్ చేస్తాను. సో ఈ ధర్మో ప్యాలెట్ చూడండి, మొత్తం ఇక్కడ 12 కలర్స్ అయితే ఉంటాయి. సో డార్క్ ఆరెంజ్ ఉంటుంది, బ్రౌన్ షేడ్స్ ఉంటాయి, ఇది థిక్ బ్రౌను, చాలా కలర్ తక్కువ డార్క్ కలర్ ఉన్న వాళ్ళకి ఏంటి అని అంటే ఈ కలర్స్ యూజ్ చేయొచ్చు. ఇది పీచ్ కలరు అండ్ మనకి ఇక్కడ లైట్ షేడ్స్ కూడా ఉంటాయి. వీటి మీద మనకు నెంబర్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో ఈ నెంబర్స్ బేస్ చేసుకొని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. సో ఇదేంటి అని అంటే ఇలా ఓపెన్ చేసుకోవచ్చు. మీరు ఓపెన్ చేసుకొని సింగిల్ కలర్ ఇప్పుడు యూజ్ చేస్తున్నారు ఒక బ్రైట్ కానీ అనుకోండి. సో ఇలా నేను ఇది ఆల్రెడీ అయితే ఇదిగోండి ఇలా ఉంటుంది.
ఇది లైట్ కలరు. సో లైట్ స్కిన్ వాళ్ళకి అంటే స్కిన్ టోన్ని బట్టి ఇదైతే యూస్ చేయొచ్చు. నేను ఎక్కువగా ఆరెంజ్ కలర్ అయితే యూస్ చేస్తాను. సో సో ఈ ఆరెంజ్ కలర్. సో ఈ థర్మో ప్యాలెట్ నేను ఎక్కువ యూస్ చేస్తాను కలర్ కరెక్టర్కి అండ్ ఈవెన్ కన్సిలర్గా కూడా యూజ్ అవుతుంది ఇది. సో ఇది మీరు ఒకటి తీసుకున్నారు అని అనుకోండి, చాలా డేసే వస్తుంది. ఇక్కడ చూడండి, మీకు ఇంకా ఇక్కడ కలర్స్ ఏవైనా కూడా సెట్ అవ్వలేదు క్లయింట్కి అని అనుకోండి, మిక్స్ కూడా చేసుకోవచ్చు అనమాట మీరు. సో అలా మిక్స్ చేసి కూడా మీరు క్లయింట్కి యూజ్ చేయొచ్చు. సో నేను ఇప్పుడు మిక్సింగ్ అయితే మీకు చూపిస్తాను. సో దానికోసము మిక్సింగ్ ప్యాలెట్ అయితే ఉంది. సో నేను ఈ ప్యాలెట్ లింక్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను పిన్డ్ కామెంట్లో అండ్ ఈవెన్ కమ్యూనిటీ పోస్ట్లో కూడా నేను పెడతాను. ఎవరికైనా కావాల్సిన వాళ్ళు మీరు తీసుకోవచ్చు. సో ఇది మిక్సింగ్ అనమాట. సో ఇక్కడ చూసారు కదా, మీరు ప్రోడక్ట్ పిక్ చేసుకోవడానికి ఇటు సైడు అండ్ ఇక్కడ మిక్స్ చేసుకోవడానికి కూడా ఉంది. ఇది ఈవెన్ ఇవి మాత్రమే కాదు, మీకు ఇంకా ఏమైనా లిప్స్టిక్ కూడా మిక్స్ చేసుకోవాలని అనుకున్నా కూడా చేసుకోవచ్చు. సో ఇలా కొంచెం తీసుకోండి, నేను జస్ట్ మీకు ఇప్పుడు చూపిస్తున్నాను అలా. సో నాకు ఇంత డార్క్ వద్దు అని అన్నప్పుడు నేను డార్క్కి లైట్ కలర్ అయితే యాడ్ చేస్తాను. చూడండి, ఈ ఫస్ట్ డార్క్ కదా తీసుకున్నది, దీనికి లైట్ అయిపోయింది కదా. సో ఇలా మీరు కలర్ మిక్స్ కూడా చేసుకోవచ్చు. సో నేను దీని ప్రోడక్ట్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, మీరు కావాల్సిన వాళ్ళు పర్చేస్ చేసుకోండి. మన నెక్స్ట్ ప్రోడక్ట్స్ ఫౌండేషన్. సో ఫౌండేషన్లో నా దగ్గర అయితే ప్రజెంట్ మాలియో నుండి 2 కలెక్షన్ ఉంది అండ్ ఫర్ ఎవర్ ప్రో నుంచి 3 అయితే ఫౌండేషన్ కలర్స్ అయితే యూస్ చేస్తున్నాను. సో మనకి ఏంటి అని అంటే బేసిక్గా కావాల్సిన కలర్స్ ఇవి. సో మీరు ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది కదా, సో బేసిక్గా కావాల్సిన కలర్స్ ఇవి. వీటి నుంచి మనము ఇందాక మిక్సింగ్ ప్యాలెట్ చూపించాను కదా, సో ఈ మిక్సింగ్ ప్యాలెట్ యూస్ చేసి మనము వేరే కలర్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. సో ఫౌండేషన్ అయితే ఇది హై కవరేజ్ ఫౌండేషన్. ఇది వాటర్ ప్రూఫ్, మనకి రీసెంట్గా వచ్చింది కదా వాటర్ ప్రూఫ్ మేకప్ అని చెప్పేసి. సో వాటర్ ప్రూఫ్ మేకప్కి యూస్ చేసేవి. సో ఇక్కడ షేడ్స్ అయితే ఇవి 6 షేడ్ అండ్ 3 షేడ్స్. ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా ఉంటాయి ఏంటి అనేది అయితే చూడండి. సో సో ఇది షేడ్ 6. నెక్స్ట్ షేడ్ 3 ఎలా ఉంటుందో చూద్దాం. ఇది లైట్ షేడ్ 3. సో ఇది లైట్ షేడ్ అన్నమాట. మనకు ఇంత డార్క్ వద్దు ఇంత లైట్ వద్దు అనుకున్నప్పుడు ఈ రెండింటిని మిక్స్ చేసేద్దాం. చూడండి, మిక్స్ చేస్తే ఇదేమో చాలా డార్క్ ఉంది, ఇదేమో చాలా లైట్ ఉంది. ఈ రెండింటికి మధ్యలో కలర్ వచ్చేసింది. సో మనం ఇలా మిక్స్ చేసుకోవచ్చు. మిక్సింగ్ ప్యాలెట్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. సో ఇప్పుడు మనము ఫర్ ఎవర్ది అయితే చూద్దాము. సో ఇదేంటి అని అంటే ఫర్ ఎవర్ది క్యారమిల్ షేడ్ నేమ్ క్యారమిల్. నేనైతే ఎక్కువ యూస్ చేసేది ఫర్ ఎవర్ ఎక్కువ యూస్ చేస్తాను. సో ఫర్ ఎవర్ ఏంటి అని అంటే హై కాస్ట్ ఉన్న ప్రోడక్ట్ కాదు, అలా అని చీప్ ప్రోడక్ట్ కాదు, అండ్ ఇది కవరేజ్ కూడా చాలా చాలా బాగా వస్తుంది. సో ఫర్ ఎవర్ అయితే నా ఫేవరెట్. సో చూడండి, నేను జస్ట్ అలా తీసుకున్నాను, ఒక పంపు కూడా కాదు. ఇప్పుడు మీరు ఈ పంపుతోటి మొత్తం కంప్లీట్ మేకప్ కూడా ఫినిష్ చేయొచ్చు తెలుసా. సో చూడండి, మీకు కనిపిస్తుందో లేదో తెలీదు. సో వేరే షేడ్ అయితే చూపిస్తాను నేను. వేరే షేడ్ అయితే లైట్ షేడ్ అయితే కనిపిస్తుంది, వీడియోలో కనిపించకపోవచ్చు నాకు తెలిసి. ఇది ఫ్రంట్ టోస్ట్.
కవరేజ్ చూడండి ఎంత ఎక్కువ కవరేజ్ వస్తుందో కదా. జస్ట్ ఊరికే అలా తీసుకున్నాను, దానికి ఎంత వచ్చిందో చూడండి. సో కవరేజ్ అయితే ఫర్ ఎవర్ చాలా చాలా బాగుంటుంది. సో ఇది లాస్ట్ షేడ్ ఏంటి అని అంటే హనీ షేడ్. సో ఇవి 3 ఉంటే చాలండి మనకి. ఈ 3తోటే మనము మొత్తం కంప్లీట్గా బ్రైడల్ మేకోవర్ అనేది చేయొచ్చు. ఇదిగోండి మనకి 3 షేడ్స్ ఉంటే చాలు. ఇది చాలా లైట్ షేడ్, ఇది డార్క్ షేడ్, ఇది మీడియం షేడ్. సో ఫెయిర్ ఉన్న వాళ్ళకి, మీడియం ఉన్న వాళ్ళకి, లేకపోతే డార్క్ ఉన్న వాళ్ళకి అని చెప్పేసి మనము కేటగరైజ్ చేసి ఇవి యూస్ చేయొచ్చు. అండ్ ఈ ప్యాలెట్ అయితే డెఫినెట్గా క్యారీ చేయాలి. సో ఎస్, ఈ ప్రోడక్ట్స్ లింక్స్ అన్నీ కూడా నేనైతే మీకు ప్రొవైడ్ చేస్తాను పిన్డ్ కామెంట్లో అండ్ కమ్యూనిటీ పోస్ట్లో. మీకు కావాల్సిన వాళ్ళు పర్చేస్ చేసుకోండి. ప్రోడక్ట్స్ హైలైటర్, బ్లష్ అండ్ కౌంటర్. సో ఇవైతే నేను స్విస్ బ్యూటీ వాళ్ళదైతే యూస్ చేస్తున్నాను. బ్లష్ అయితే ఫస్ట్ మనకి ఎక్కువ మేకప్ ఉందా లేదా అని చెప్పేసి మనకు చూపించే ప్రోడక్ట్సే ఇవన్నమాట. సో ఇవి లేనిదే మనకు మేకప్ ఉంది అని చెప్పేసి కనిపించదు. మనకు ఫొటోస్లో కావాలి అని అన్న లైటింగ్ లేదు, క్లియర్గా ఒక షైనీ లుక్ రావాలి అని అన్నా కూడా ఇవైతే మస్ట్. సో నేనైతే బ్లష్ అండ్ హైలైటర్, బ్లష్ అయితే నేను స్విస్ బ్యూటీ వాళ్ళదైతే యూస్ చేస్తున్నాను. సో ఇది ఎలా ఉంది అనేది అయితే మీరే చూడండి. ప్యాకేజింగ్ చూడండి ఎంత బాగుందో, క్యూట్గా ఉంది. గ్లాస్ ఫినిషింగ్ వచ్చింది. చాలా చాలా కేర్ఫుల్గా అయితే హ్యాండిల్ చేయాలి దీన్ని. సో దీంట్లో చూడండి మనకి బ్రౌన్ షేడ్, పింక్ షేడ్స్, మనకి న్యూడ్ షేడ్ ఇది కూడా ఉంది. ఈ హైలైటర్ చూడండి లైట్ పింక్ కలర్, అండ్ ఇక్కడ మీరు చూస్తే లైట్ కలరు. సో వీటి పిగ్మెంటేషన్ చూడండి ఎలా ఉందో. బ్లష్లో మనకి రెడ్ కలరు, తర్వాత పింక్ కలరు, ఇది బ్రౌన్ కలరు. సో చూసారు కదా బ్లషెస్లో. సో ఇదైతే చాలా చాలా మంచిగా ఉంటుంది. మనకి స్కిన్ టైప్ని, అదే స్కిన్ కలర్ని బట్టి, క్లయింట్ స్కిన్ కలర్ని బట్టి ఏవి యూజ్ చేయాలి, లేదంటే శారీస్ ఉంటాయి కదా బ్రైడల్ మేకప్లో. సో శారీని బట్టి మనం ఏవి యూజ్ చేయాలి అని చెప్పేసి యూజ్ చేయొచ్చు. ఇదైతే చాలా చాలా బాగుంటుంది. స్విస్ బ్యూటీ వాళ్ళది యూజ్ చేస్తాను నేను. నెక్స్ట్ హైలైటర్. సో ఇది హైలైటర్ ఏంటి అని అంటే ఇది కూడా నేను స్విస్ బ్యూటీ వాళ్ళదే యూజ్ చేస్తాను. ఇదైతే చాలా క్యూట్గా అనిపిస్తుంది నాకు. ఎంత క్యూట్గా ఉందో చూడండి. ప్యాకింగ్ చూడండి, ఈజీ క్యారీయింగ్ కానివ్వండి, అంత బాగుంటుంది ఇది. సో ఈ హైలైటర్ చూడండి మనకు డార్క్ బ్రౌన్ కలర్ షేడ్ ఉంది, లైట్ పింక్ కలర్ షేడ్ ఉంది, లైట్ ఆరెంజిష్ కలర్ ఉంది. సో ఇక్కడ మనకి వైట్ కలర్ ఉంది. సో ఈ షేడ్సే మనకు హైలైటర్లో ఎక్కువ యూజ్ చేసేవి. సో చూడండి పిగ్మెంటేషన్ కూడా చూసారు కదా ఎలా కనిపిస్తుందని చెప్పేసి. సో హైలైట్ అవుతుంది కదా. సో ఈ హైలైటర్ అయితే నాకు చాలా చాలా ఇష్టము. ఎందుకనంటే చాలా క్యూట్గా ఉంటుంది, క్యారీయింగ్ కూడా చాలా బాగుంటుంది. అండ్ చూడండి చాలా ప్రిటీగా ఉంది. అండ్ నెక్స్ట్ కౌంటర్. సో ఇది నేను ఫర్ ఎవర్ 52 అయితే యూజ్ చేస్తున్నాను. దీంట్లో మీకు కావాలి అని అనుకుంటే వేరే కలర్స్ కూడా యూజ్ చేయొచ్చు. సో ఇది ఏంటి అని అంటే BBR 004. సో ఇది డార్క్ బ్రౌన్ షేడ్ ఉంటుంది. సో మీకు లైట్గా కావాలి అనుకుంటే వేరే కలర్ అయినా కూడా యూజ్ చేయొచ్చు. సో ఇలా ఉంటుంది కౌంటర్. ఈ ప్రోడక్ట్స్ లింక్స్ నేనైతే మీకు ప్రొవైడ్ చేస్తాను. కావాలనుకున్న వాళ్ళు వెళ్ళి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. పిన్ ప్రోడక్ట్ మనందరి ఫేవరెట్, ఎస్, లిప్స్టిక్. సో ఇలా లిప్ ప్యాలెట్ అయినా యూజ్ చేయొచ్చు. లేదు మాకు లిప్ ప్యాలెట్ వద్దు అని అనుకుంటే ఇలా మీకు ఎక్కువ ఏ కలర్స్ అయితే యూజ్ చేస్తారో అలా లిక్విడ్ ఫామ్లా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో నేనైతే ప్రజెంట్ లాక్మే అయితే యూజ్ చేస్తున్నాను. ఈ కలర్ అయితే నాకు ఫేవరెట్ కలరు. సో చూడండి ఈ లిక్విడ్ ఏంటి అని అంటే కాసేపు తర్వాత ఇది డ్రై అయిపోతుంది. సో ఒక 5 మినిట్స్ అయితే డ్రై అయిపోతుంది. సో ఈ లిక్విడ్ ఫామ్ యూజ్ ఏంటి అని అంటే ఇలా డ్రై అయిపోయిన తర్వాత స్మజ్ ప్రూఫ్ అండ్ వాటర్ ప్రూఫ్ అయిపోతుంది అనమాట. అంటే మనకి లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది ఈ లిప్స్టిక్. సో ఇదైతే నేను లాక్మీ బ్రాండ్ అయితే యూజ్ చేస్తున్నాను ప్రజెంట్ అయితే. అండ్ నెక్స్ట్ లిప్స్టిక్ ప్యాలెట్. సో ఈ లిప్స్టిక్ ప్యాలెట్ యాజ్ ఆఫ్ నౌ స్విస్ బ్యూటీది అయితే చాలా చాలా అఫోర్డబుల్ ప్రైస్లో ఉంటుంది.
మీకు వేరే కావాలనుకుంటే వేరే తీసుకోవచ్చు, బట్ అఫోర్డబుల్ ప్రైజెస్ రేంజ్లో అయితే ప్రోడక్ట్స్ చూపించాలి అని చెప్పేసి నేను అనుకున్నాను కదా. సో అందుకోసం అని చెప్పేసి నేను ఇది చూపిస్తున్నాను. సో మీరు ఇక్కడ చూడండి, డార్క్ రెడ్ కలర్ లైట్ షేడ్స్ అయిపోయింది. సో ఇది పింక్, ఇక్కడ మనకు న్యూడ్ షేడ్ కూడా ఉంది. సో చూడండి, న్యూడ్ షేడ్, డార్క్ రెడ్, అండ్ మనకి ఇక్కడ రెడ్లో ఇంకో షేడ్. సో చూడండి, సో నాకు వీటన్నిటిలో కంటే కూడా ఈ న్యూడ్ కలర్ అంటే చాలా చాలా ఇష్టము. సో చూసారు కదా, న్యూడ్ కలర్. సో మీరు ఇక్కడ చూస్తే వీడియోలో కనిపిస్తుందో లేదో తెలియదు కానీ కొంచెం షైనీగా కూడా ఉంటుంది అన్నమాట ఇది. సో మీరు ఇక్కడ చూడండి, క్రీమ్ ఫామ్లో కొంచెం షైనీగా కూడా ఉంటుంది. సో ఇదైతే చాలా చాలా బాగుంటుంది. నాకైతే ఈ న్యూడ్ కలర్ అయితే చాలా చాలా ఇష్టము. దాని తర్వాత ఈ లిక్విడ్ లిప్స్టిక్. సో ఈ 2 ప్రోడక్ట్స్ లింక్స్ అయితే నేను పిన్డ్ కామెంట్లో అండ్ మీకు కమ్యూనిటీ పోస్ట్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు పర్చేస్ చేసుకోవాలి అని అనుకుంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పర్చేస్ చేసుకోవచ్చు. ఇవి నెక్స్ట్ ప్రోడక్ట్స్ ఇల్యూమినేటర్ అండ్ స్టవ్ క్రీమ్. సో మనకి అందరికీ తెలుసు, ఇప్పుడు మనకి ఫౌండేషన్ మ్యాట్ లుక్ వస్తుంది అని చెప్పేసి. సో దాంట్లో మనం కొంచెం గ్లాసీ లుక్ యాడ్ చేస్తాము అని చెప్పేసి, గ్లాసీ మేకప్ అని చెప్పేసి మీరు వింటూ ఉంటారు కదా. సో ఆ గ్లాసీ మేకప్లో ఏంటి అని అంటే ఇల్యూమినేటర్స్ మనం యూస్ చేస్తాము. సో ఇల్యూమినేటర్ యూస్ చేస్తే ఏంటంటే షైనీనెస్ అనేది వస్తుంది. సో మీరు చూడండి, దీన్ని ఫౌండేషన్గా కూడా ఫౌండేషన్లో కలిపి యూస్ చేసుకోవచ్చు. లేదు అని అనుకుంటే మనం సిటిఎం చేస్తాం కదా, సో దాని తర్వాత బేస్ లాగా అయినా కూడా యూస్ చేసుకోవచ్చు. సో జస్ట్ ఒక డ్రాప్ చాలు. సో మీకు ఎలా ఉంటుంది అని చెప్పేసి నేను చూపిస్తున్నాను. ఇది చూడండి, ఇది మొత్తం మీ ఫేస్కి అంతా కూడా వస్తుంది. మీరు ఇక్కడ చూస్తే ఇది షైనింగ్గా ఉంది, ఇది నార్మల్గా ఉంది. చూడండి, వీడియోలో కనిపిస్తుందని అనుకుంటున్నాను. సో ఇలా మనకి షైనీ లుక్ వస్తుంది అనమాట. గ్లాసీ లుక్ ఎలా వస్తుంది అని అంటే, ఇలా మనం ఇల్యూమినేటర్ యూస్ చేస్తే గ్లాసీ లుక్ అయితే వస్తుంది. నేనైతే పర్టికులర్గా ఇల్యూమినేటర్ని ఫౌండేషన్లో కలిపి అయితే యూస్ చేస్తాను. మీరు ఫౌండేషన్లో కలపకుండా యూస్ చేయాలని అనుకున్నా కూడా స్కిన్ ప్రెప్ తర్వాత బేస్గా కూడా దీన్ని యూస్ చేయొచ్చు. నెక్స్ట్ స్టోవ్ క్రీమ్. సో ఏ మేకప్ లేకుండా ఏం లేకుండా మనం ఓన్లీ ఈ స్టోవ్ క్రీమ్ యూస్ చేసి కూడా మనం ఈ మేకప్ లుక్ క్రియేట్ చేయొచ్చు తెలుసా. సో ఇల్యూమినేటర్ అయితే నేను మాలియో వాళ్ళదైతే యూస్ చేస్తున్నాను. నేను లింక్ అయితే పిన్డ్ కామెంట్లో అండ్ మీకు అలానే కమ్యూనిటీ పోస్ట్లో అయితే పెడతాను. కావాలనుకున్న వాళ్ళు పర్చేస్ చేయండి. ఇదైతే డెఫినెట్గా ఉండాల్సిన ప్రోడక్ట్ నన్ను అడిగితే. సో నెక్స్ట్ స్టోవ్ క్రీమ్. సో మనకు అందరికీ తెలుసు, సెలబ్రిటీస్ అందరు కూడా ఈ స్టోవ్ క్రీమ్ యూస్ చేస్తూ ఉంటారు అని చెప్పేసి. ఏం లేదు, మనకి జస్ట్ హైలైటింగ్ పాయింట్స్ ఉంటాయి కదా, ఆ హైలైటింగ్ పాయింట్స్ దగ్గర ఇది కొంచెం అప్లై చేస్తే మనకి షైనీ లుక్ అనేది వస్తుంది. అండ్ మనం ఏమీ మేకప్ ఏమీ వేసుకోకుండా కూడా మనం యూస్ చేసుకోవచ్చు అనమాట దీన్ని. సో చూసారు కదా, సో ఇలా మనకి షైనీ లుక్ అనేది వస్తుంది. సో ఈ కవరేజ్ కూడా చూడండి చాలా చాలా ఎక్కువ ఉంటుంది దీనికి. సో నేను ఇదైతే ఫేసెస్ కెనడా వాళ్ళదైతే యూస్ చేస్తాను. సో ఈ ప్రోడక్ట్స్ లింక్స్ నేను పిన్డ్ కామెంట్లో అండ్ కమ్యూనిటీ పోస్ట్లో అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను లింక్స్. మీరు అక్కడ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. ఇవి మస్ట్ హ్యావ్ ప్రోడక్ట్స్. నెక్స్ట్ ప్రోడక్ట్స్ సెట్టింగ్ పౌడర్. సో మనం మేకప్ అంతా వేసిన తర్వాత కన్సీలర్, ఫౌండేషను లేకపోతే బ్లష్ ఇవన్నీ మొత్తం అన్నీ యూస్ చేసిన తర్వాత అయితే ఖచ్చితంగా పౌడర్ అయితే యూస్ చేయాలి. సో మనకి ఇది లాక్ చేస్తుంది కాబట్టి మేకప్ని. సో ఇవైతే నేను 3 అయితే యూస్ చేస్తాను. సో ఆ 3 ఏంటంటే ఇప్పుడైతే చూద్దాము. ఫస్ట్ వన్ ఏంటి అని అంటే స్విస్ బ్యూటీ వాళ్ళది ప్రైమ్ అండ్ సెట్. ఇదేంటి అని అంటే వైట్ కలర్ అనమాట. ఫెయిర్గా ఉన్న వాళ్ళకి వైట్ కలర్ అనేది యూజ్ అవుతుంది. సో ఇది చాలా క్యూట్గా ఉంటుంది. బాక్స్ కూడా దీంట్లో ఒక పఫ్ కూడా వస్తుంది. సో ఇక్కడ చూడండి, మీకు పౌడర్, వైట్ కలర్ పౌడర్ ఇలా మొత్తం సెట్టింగ్ అయితే చేసుకోవచ్చు పౌడర్ యూస్ చేసి. సో ఇలా సెట్టింగ్ పౌడర్ అయితే ఇది ఫెయిర్ ఉన్న వాళ్ళకైతే, సో మనకి స్కిన్ టైప్ని బట్టి పౌడర్ అయితే యూస్ చేయాలి. సెట్టింగ్ పౌడర్ కూడా ఫెయిర్ ఉన్న వాళ్ళకి, మీడియం టు ఫెయిర్ ఉన్న వాళ్ళకైతే వైట్ కలర్ యూస్ చేయాలి. నెక్స్ట్ ఇది బనానా కలరు, డార్క్ ఉన్న వాళ్ళకి ఇది యూజ్ చేయొచ్చు. ఇదేంటి అని అంటే నేను మాలియోలో తీసుకున్నాను. ఇది చూడండి, కలర్ చూడండి మీకు. సో ఈ బనానా పౌడర్, దీంట్లో కూడా పఫ్ వస్తుంది
అండ్ ఇక్కడ మీరు స్టిక్కర్ అయితే ఓపెన్ చేస్తే ఇక్కడ హోల్స్ అయితే ఉంటాయి. నేను మళ్ళీ స్టిక్కర్ని అయితే యూస్ చేసిన తర్వాత ఇలా క్లోజ్ చేసి పెడతాను. సో దీనికి మర్చిపోయాను, స్టిక్కర్ పాడేశాను. సో దీనికైతే క్లోజ్ చేసి ఇలా పెడతాను. ఎందుకు అనంటే మనకు హైజీనిక్గా మెయింటైన్ చేస్తే క్లయింట్ దగ్గర కూడా మనకి ఇంప్రెషన్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఈ పౌడర్ అనేది లీక్ అవ్వకుండా ఉంటుంది అనమాట. సో ఈ పౌడర్ అనేది మనకి ఇలా స్టిక్కర్ వస్తుంది. ఇది జస్ట్ ఇలా ఓపెన్ చేస్తే స్టిక్కరు ఇదిగో ఇక్కడ ఉంది కదా. సో ఇలా స్టిక్కర్ని అయితే ఓపెన్ చేసి మీరు పౌడర్ అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఇవి లూజ్ పౌడర్స్, ఈ రెండు వైట్ అండ్ బనానా కలర్ లూజ్ పౌడర్స్. కొంతమంది ఇఫ్ కాంపాక్ట్ కూడా యూజ్ చేస్తారు, పౌడర్గా లాక్ చేయడానికి పౌడర్గా కాంపాక్ట్గా కూడా యూస్ చేస్తారు. సో నేను కాంపాక్ట్ పౌడర్ అయితే ఫేసెస్ కెనడా వాళ్ళది యూస్ చేస్తాను. సో కాంపాక్ట్ పౌడర్కి అండ్ లూజ్ పౌడర్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అని మీరు తెలుసుకోవాలని అనుకుంటే స్టే ట్యూన్ టు మై ఛానల్. సో ఎందుకంటే వీటి రెండింటికి డిఫరెన్స్ ఉంది, ఏది యూజ్ అవుతుంది, ఏది ఎలాంటి యూజ్ని ఇస్తుంది అనేది అయితే నేను నెక్స్ట్ వీడియోస్లో అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను. సో వీటి లింక్స్ అయితే డెఫినెట్గా పిన్ కామెంట్లో అండ్ కమ్యూనిటీ పోస్ట్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. మీకు ఈ ప్రోడక్ట్స్ కావాలి అని అనుకుంటే మీరు ఆ లింక్స్ ద్వారా పర్చేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రోడక్ట్ ఏంటి అంటే ఐ రిలేటెడ్ అన్ని. సో మనం ఫస్ట్ స్టార్టింగ్లో ఐ షాడోస్ గురించి అయితే చూసాం కదా. సో ఐ షాడోస్ తర్వాత మనం యూస్ చేసే ప్రోడక్ట్స్ ఐ రిలేటెడ్ ఇవన్నమాట. సో ఫస్ట్ ఐబ్రో. సో నేను ఈ ఐబ్రో ఏంటి అని అంటే మ్యాలియో వాళ్ళదైతే యూస్ చేస్తున్నాను. మీరు ఇక్కడ చూస్తే దీంట్లో మనకి 4 కలర్స్ వస్తాయి. డార్క్ బ్లాక్ అండ్ లైట్ బ్రౌన్, డార్క్ బ్రౌన్ అండ్ ఇది లైట్ కలర్. సో వీటితో పాటు మనకి ఒక బ్రష్ కూడా వస్తుంది. సో ఇక్కడ మనకి ఇలా ఐబ్రోస్ని అయితే ఫిల్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఏంటి అంటే ఐబ్రోస్ని మనం ఇలా నీట్గా షేప్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ బ్రష్ కూడా వస్తుంది దీంతో పాటు. ఇదైతే చాలా చాలా క్యూట్గా ఉంటుంది. సో ప్యాకింగ్ చూడండి, షేప్ కూడా చాలా బాగుంటుంది మ్యాలియో. అండ్ నెక్స్ట్ మ్యాలియో వాళ్ళదే నేను లిప్ లైనర్ అయితే ఐలైనర్ అయితే యూస్ చేస్తున్నాను. సారీ ఫర్ ద మిస్టేక్. సో మ్యాలియో వాళ్ళదే ఇది పెన్ లాగా వస్తుంది. సో మనకి ఏంటి అంటే కొంతమందికి ఐలైనర్ పెట్టడం రాని వాళ్ళు ఉంటారు కదా, ఎక్కువ అలవాటు లేదు అనుకునే వాళ్ళు. సో ఇదైతే పెన్ను ఇలా చూడండి. అండ్ ఇదైతే స్మజ్ ప్రూఫ్ అండ్ వాటర్ ప్రూఫ్ కూడా అనమాట, లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది. సో దీని మీద చూడండి, నో ఫ్లేకింగ్, నో స్మజ్జింగ్. సో వాటర్ ప్రూఫ్ ఉంటుంది ఇది. సో ఈ పెన్ అయితే నాకు చాలా చాలా ఇష్టము. అండ్ నెక్స్ట్ మస్కారా కూడా మ్యాలియో వాళ్ళదే. ఇది కూడా వాటర్ ప్రూఫ్ అనమాట. సో ఇది చూడండి మస్కారా, ఇది కూడా చాలా బాగుంటుంది, లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది మస్కారా. అండ్ నెక్స్ట్ మనకందరికీ తెలుసు కాజల్ కూడా నేను మ్యాలియో వాళ్ళదే యూస్ చేస్తాను. సో కొంతమంది ఏంటి అని అంటే క్లయింట్స్ కాజల్ పక్కాగా కావాలి అని చెప్పేసి అడుగుతారు, కొంతమంది కాజల్ అవసరం లేదు అని చెప్పేసి అంటారు. సో అలాంటి వాళ్ళ కోసం, కాజల్ కావాలి అని అనుకునే వాళ్ళ కోసం ఈ కాజల్ చూడండి, చాలా డార్క్గా కూడా ఉంటుంది. వాటర్ ప్రూఫ్ కూడా అనమాట, 12 hours ఉంటుంది ఇది. అండ్ నెక్స్ట్ మనకి ఐలాషెస్. సో ఇది ఐలాష్ గ్లూ ఉంటుంది. సో దీన్ని అయితే ఓపెన్ చేసి చూపించడానికి వేరే వీడియోలో అయితే నేను చూపిస్తాను. ఐలాషెస్ ఎలా అప్లై చేయాలి అనేది కూడా నేను వీడియోలో చూపిస్తాను. సో ఈ ల్యాష్ గ్లూ అయితే స్విస్ బ్యూటీది వాడతాను. అండ్ ఈ ల్యాషెస్ అయితే యూరో ప్యారిస్ అనే బ్రాండ్ అయితే వాడతాను. సో ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా లింక్స్ నేను పిన్డ్ కామెంట్లో అండ్ కమ్యూనిటీ పోస్ట్లో అయితే ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడికి వెళ్ళి పర్చేస్ చేయొచ్చు. ఐలాషెస్ ఎలా అప్లై చేయాలనేది అయితే నేను ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో చేస్తాను. సో మీరు దానికోసం స్టే ట్యూన్ టు మై ఛానల్. నెక్స్ట్ ప్రోడక్ట్స్ లిప్ లైనర్ అండ్ లిప్ బామ్. సో నేను ఇది లోటస్ స్ట్రాబెర్రీ వాళ్ళదైతే యూస్ చేస్తాను, స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అయితే యూస్ చేస్తాను లిప్ బామ్. సో మనకి క్లయింట్ లిప్స్ డ్రైగా ఉన్నాయనుకోండి, ఇది కొంచెం అప్లై చేసి ఒక 2 minutes మనం వెయిట్ చేసామని అనుకోండి, లిప్స్ స్మూత్గా అవుతాయి, మనకు లిప్స్టిక్ అప్లై చేయడానికి చాలా చాలా బెనిఫిట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ లిప్ లైనర్స్. సో ఈ 2 లిప్ లైనర్స్ అయితే నేనైతే స్విస్ బ్యూటీ వాళ్ళవైతే యూస్ చేస్తున్నాను. సో దీంట్లో ఏంటి అంటే మనకు కలర్స్ ఉంటాయి, డార్క్ బ్రౌన్ అండ్ రెడ్ కలరు. సో ఇవి చూద్దాము ఎలా వస్తాయి అనేది. అయితే చూస్తున్నారు కదా, సో డార్క్ అనమాట ఇది. నెక్స్ట్ లైట్ రెడ్. మనం ఎక్కువ యూస్ చేసేది ఈ కలర్సే యూస్ చేస్తాము బ్రైడ్స్కి. సో చూడండి రెండిటికి డిఫరెన్స్ అయితే తెలుస్తుంది కదా. సో ఎస్, సో లిప్ లైనర్స్
అండ్ ఈ లిప్ బామ్. సో వీటి లింక్స్ కూడా నేను కమ్యూనిటీ పోస్ట్లో అండ్ పిన్డ్ కామెంట్లో అయితే ప్రొవైడ్ చేస్తాను, కావాల్సిన వాళ్ళు పర్చేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనము యూస్ చేసే ప్రోడక్ట్స్ ఏంటి అని అంటే తిలకం. సో పెళ్లి బొట్టు పెట్టాలి అని చెప్పేసి అంటారు కదా, సో దానికోసం మనమైతే ఇదైతే యూజ్ చేస్తాము. అయితే రెడ్ కలరు, మెరూన్. నెక్స్ట్ లేదు పెట్టడానికి మాకు రాదని అనుకునే వాళ్ళకి ఇలా స్టిక్కర్గా కూడా కళ్యాణం బొట్టు. డెఫినెట్గా ఉండాల్సిన స్టిక్కర్స్ అయితే ఇవి. ఎందుకనంటే మనకు బ్రైడ్స్కే కాకుండా బ్రైడ్ మేడ్స్కి కూడా మనం చేస్తూ ఉంటాం కదా. సో దీంట్లో ఏంటి అని అంటే ఎవరికైనా కూడా ఫోటోషూట్స్కి కానివ్వండి, మోడల్స్ కానీ చేయడానికి మనకు ఈ స్టిక్కర్స్ అయితే చాలా చాలా యూజ్ అవుతాయి. సో చూస్తున్నారు కదా, దీంట్లో ఇలా లేయర్స్ ఉంటాయి. సో ఇలా డిఫరెంట్ కలర్స్ అయితే ఉంటాయి. సో ఇదైతే చాలా చాలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ప్రోడక్ట్ విటమిన్ సి సీరం. సో ఇది నేను మాలియా వాళ్ళదైతే యూజ్ చేస్తున్నాను. సో ఇది రెడ్యూస్ చేయడానికి రింకిల్స్ని చాలా చాలా యూజ్ అవుతుంది. సో సీరమ్స్ యూజ్ చేసే వాళ్ళకి ఇదైతే చాలా చాలా బెనిఫిట్గా ఉంటుంది. సో విటమిన్ సి సీరం ఇది ఎలాంటి బ్యాడ్ ఎఫెక్ట్స్, సైడ్ ఎఫెక్ట్స్ అనేవి అయితే ఉండవు ఈ విటమిన్ సి సీరం వల్ల. సో విటమిన్ సి కాబట్టి మనకు న్యాచురల్గా ఉంటుంది. సో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు. బట్ కొంతమంది ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ సీరమ్ని యూస్ చేస్తారు, కొంతమంది చేయరు అనమాట. సో యూస్ చేసే వాళ్ళకైతే ఇది చాలా చాలా యూజ్ అవుతుంది. సో నేనైతే క్లయింట్ని బట్టి యూజ్ చేస్తాను, ఒక్కోసారి కొన్నిసార్లు యూజ్ చేయను. అంటే క్లయింట్ని బట్టి, క్లయింట్ స్కిన్ టోన్ ఉంటుంది కదా, ఆ స్కిన్ని బట్టి మనం యూజ్ చేయాలి, లేకపోతే చేయకూడదు అని చెప్పేసి నేను అప్పటికప్పుడు డిసైడ్ అవుతాను. సో కొంతమందికి యూజ్ చేస్తాను, కొంతమందికి యూజ్ చేయను. సో నేను యూజ్ చేసేది ఏంటి అంటే విటమిన్ సి సీరము. సో ఇది ఏంటి అని అంటే చెప్పాను కదా, సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువ ఉంటాయి యాక్చువల్లీ చెప్పాలంటే. ఎందుకంటే విటమిన్ సి కదా, మనకు విటమిన్ సి అంటే న్యాచురల్గా ఉంటుంది కదా. సో ఇక్కడ చూడండి ఇలా ఉంటుందన్నమాట. సో ఇది నా ఫేవరెట్ విటమిన్ సి సీరము. సో మీకు దీని లింక్ కావాలి అని అంటే పిన్డ్ కామెంట్లో అండ్ కమ్యూనిటీ పోస్ట్లో అయితే నేను మెన్షన్ చేస్తాను, మీరు అక్కడ నుంచి మీరు దీన్ని పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ సెట్టింగ్ స్ప్రే ఆర్ ఫిక్సింగ్ స్ప్రే. సో మనం మొత్తం కంప్లీట్గా మేకప్ అంతా అయిన తర్వాత ఖచ్చితంగా ఈ సెట్టింగ్ స్ప్రే అయితే యూస్ చేస్తాము మేకప్ లాంగ్ లాస్టింగ్గా ఉండడానికి. సో ఇదైతే చాలా చాలా ఇంపార్టెంట్ ప్రోడక్ట్. సో నేను ఇది ఏంటి అంటే అఫ్లింజా బ్రాండ్ అయితే యూస్ చేస్తున్నాను, సీలిట్ ఫిక్సింగ్ స్ప్రే. ఇది చాలా బాగుంటుంది యాక్చువల్లీ. చూడండి ఇది క్యూట్గా ఉంది చూడు, ప్యాకింగ్ కూడా. ఫిక్సింగ్ స్ప్రే ఇది 100 ml వస్తుంది. సో డెఫినెట్గా ఫిక్సింగ్ స్ప్రే అయితే మనకు ఉండాల్సిందే మేకప్ అంతా అయిన తర్వాత. సో చూడండి డెన్సిటీ అయితే చాలా చాలా ఎక్కువ ఉంది ఇది, అంటే లిక్విడ్ కొంచెం యూస్ చేసినా కూడా చాలా డెన్సిటీ ఉంటుంది. అండ్ అలానే ఇది మీరు చూస్తే చూడండి, ఇది మనకు మేకప్ని లాంగ్ లాస్టింగ్గా చేస్తుంది అనమాట. సో ఈ ఫిక్సింగ్ స్ప్రే అయితే మస్ట్ అందరి దగ్గర ఉండాలి. సో నేనైతే అఫ్లెంజా బ్రాండ్ వాళ్ళదైతే యూస్ చేస్తాను. ఇదైతే చాలా చాలా నచ్చుతుంది నాకు. సో ఇది నేను లింక్ మీకు కమ్యూనిటీ పోస్ట్లోను అండ్ పిన్డ్ కామెంట్లోను మీకు ప్రొవైడ్ చేస్తాను. మీకు కావాల్సిన వాళ్ళు మీరు అక్కడికి వెళ్ళి ఆ లింక్ నుంచి ఇది పర్చేస్ చేయొచ్చు. ఇది నా ఫేవరెట్ యాక్చువల్లీ.